పార్వతీపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రచార పోస్టర్ను విడుదల చేసిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రజా వైద్య సహాయానికి పౌరులు తరలి రావాలని పిలుపు. జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరాటంకమైన వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వైద్య అవసరాలను ప్రజలందరికీ అందించే విధంగా ఉండేందుకు ఇది ఒక సేవా దృక్పథమైన ఆలోచనగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి పూర్తి సహాయం అందించేందుకు ఓపీ తీసుకోవడం నుండి వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం, వైద్యులు సూచించిన ల్యాబ్ పరీక్షలు చేయించుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్కు తీసుకువెళ్లడం, అవసరమైన మందులు ఇప్పించడం, పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు పూర్తి బాధ్యత వహించడానికి ప్రతి రోగికి ఒక వాలంటీర్ను సంపూర్ణ బాధ్యత వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పార్వతీపురం మన్యం జిల్లాలో దళిత గిరిజనులు అధిక శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా కొంత వెనుకబడినటువంటి జిల్లా ఇది. ఇక్కడ మనకు జిల్లా ఆసుపత్రితో పాటుగా 3 ఏరియా హాస్పిటల్స్, 3 సిహెచ్సిలు ఉన్నాయి. ఇక్కడికి అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉంటారు. ప్రాథమిక కేంద్రాల నుంచి రెఫరల్ అయినటువంటి అన్ని కేసులు కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే హాస్పిటల్స్లోకి వచ్చినప్పుడు ఆ పెద్ద సైజ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి, అందరికీ కూడా వాళ్ళకి అక్షరాస్యత ఉన్నా లేకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, ఎవరైతే వచ్చారో అటువంటి ప్రతి పేద రోగికి కూడా పూర్తి స్థాయిలో మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని దగ్గరుండి చేయించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదే హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది. ఇది మనకు స్కూల్ స్థాయిలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కావచ్చు, స్కౌట్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, అదేవిధంగా రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, అనేకమైనటువంటి స్వతహాగా ఇండివిజువల్గా మేము సహాయం చేయాలనుకునేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర నుంచి, ల్యాబుల్లో టెస్టులు చేయించే విధానం దగ్గర నుంచి, అదేవిధంగా ఆ డాక్టర్ దగ్గర వాళ్ళు వినేటువంటి సమాచారంతో వాళ్ళకు కూడా ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది. పక్కన వారి పట్ల ఒక సహృదయత, సానుభూతి, సహాయ సహకారాలు మనం అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళలో ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఇలా సహాయం చేసే వాళ్ళ కోసం మనం చిన్న ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి వాళ్ళు ఇతరులకు ఆరోగ్యపరంగా అవగాహన కల్పించే స్థాయికి వారందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి సమాచారంతోనూ తక్కువ మంది అనారోగ్యానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉండే విధంగానూ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, వీరందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మనకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వాళ్ళు మనకు 8333020050 అనేటువంటి నంబర్కు మనం వాట్సాప్ చేయడం ద్వారా లేదా కాల్ చేసి మాట్లాడడం ద్వారా మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.